ఫుడ్ ఎట్లా ఉంటుంది? బాగుంది. ఇంట్లో వండుకున్నట్టు పొడి పుల్ల ఆడితే బాగానే ఉంది. ఇప్పుడే బాగుంది బాగానే ఉంది. ఇప్పటికన్నా ఇప్పుడు బాగుందన్న. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన, ప్రధానంగా విద్యార్థులు వారి యొక్క రోజువారీ జీవితం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అని చెప్పడానికి, తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసిందో ఈ ప్రభుత్వం, ఆ తర్వాత కూడా వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని తీసుకొస్తా ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని ఖచ్చితంగా అభినందించక తప్పదు. ఇక్కడ వచ్చినటువంటి బ్యాగ్స్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్ను చూస్తే బియ్యం ఎంత సన్న బియ్యం, బీపీటీ, సోనా మసూరి అంత సన్నగా ఉన్నాయి. ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఏం పెడుతున్నారు? అన్నీ పెడతారు. పులిహోర, ఆలు కుర్మా, బిర్యానీ, అప్పుడప్పుడు వైట్ రైస్, సాంబార్. కర్రీస్ బాగుంటున్నాయి. కర్రీస్ ఏమేమి ఇస్తారు? కుర్మా, సాంబార్, పప్పు, ఇంకా చాలానే ఇస్తారు. బాగుంటాయి. ఇవన్నీ కాకుండా అసలు రైస్ ఎట్లా ఉంటుంది? సన్న బియ్యం బాగుంటాయి. నిజంగానే బాగుంటుందా లేదా చెప్తున్నావా? బాగుంటాయి. తింటాం మేము రోజు ఇక్కడే ఫ్రెండ్స్ అందరం కూర్చొని. ఇంతకుముందు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. డైలీ ఎప్పుడో 2-3 సార్లు తినేవాళ్ళం, పేరెంట్స్ ఉండకపోతే. డైలీ ఇక్కడ తింటున్నాం. నిజంగానే రైస్ బాగుంటుంది. లేదంటే ఇంతకుముందు ఇప్పుడు టీచర్స్ చెప్పారు, ఎవరైనా వచ్చి అడిగితే చెప్పండి. ఎవరు చెప్పలేదు. బుజ్జి, నీ పేరు? జెస్సీ. ఏం తింటున్నావు? పులిహోర, ఇంకా పచ్చడి, గుడ్డు. బాగుందా? నిజం చెప్పు. బాగుంది. బియ్యం ఎలా ఉన్నాయి? సన్న బియ్యం. నీకు ఎలా ఉంది బుజ్జి? నాకు బాగానే ఉంది. నీకేం పెట్టారు? ఎగ్, పచ్చడి, రైస్, పులిహోర. బియ్యం ఎలా ఉన్నాయి? సన్నగా బాగానే ఉంది. నిజంగా బాగుందా లేదంటే అలా చెప్పని చెప్పారా? నిజంగానే బాగుంది. అన్నం ఏమైనా మెత్తగా ఉందా ఇంత ముందులాగా, లేదంటే పొడి పొడి ఆడుతుందా? బాగానే ఉంది. బుజ్జి, నీ పేరు? యామిని. ఏం తింటున్నావు? పులిహోరను టమాటా పచ్చడి. ఎట్లా ఉంది ఫుడ్? బాగుంది. నిజంగానే అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఎప్పటికన్నా? అప్పుడు 6th 7th చదివే కన్నా 8th క్లాస్ ఇప్పుడు బాగుంది. ఏంటి అప్పటికి ఇప్పుడు తేడా ఏంది? అప్పుడు రైస్ మెత్తగా ఉండేది, ఇప్పుడు మాత్రం పొడి పొడిలాడుతూ బాగుంది. కర్రీస్ టేస్ట్ ఎలా ఉంది? బాగున్నాయి. ఇది టమాటా పచ్చడి, ఇంకా ఆకుకూర పప్పు, కిచిడి అవి పెడుతున్నారు. అన్ని టేస్ట్ బాగుంది. మీకు చిక్కీలు కానీ, ఎగ్స్ కానీ, లేదంటే రాగి జావ కానీ, అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు? ఇస్తున్నారు. నిజంగానే ఇస్తున్నారు. 6-7 తరగతి చదివేటప్పుడు అప్పుడు రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఏం డిఫరెన్స్ అనిపించింది నీకు? అప్పుడు మెత్తగా ఉండి కొంచెం టేస్ట్ కూడా బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది. తిన్నావా అప్పుడు? అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చేది, ఇప్పుడు ఏం రావట్లేదు. ఓకే బుజ్జి, నీ పేరు రా? ఓంకారేశ్వరి. ఏ క్లాస్? 7th. ఏది ఫ్లైట్ లో ఫుడ్ ఏది పెట్టించుకురా. ఆల్రెడీ ఒకసారి అయిపోయిందా? బాగుందా? ఏం పెట్టారు? పులిహోర, టమాటా చట్నీ, ఎగ్. అన్ని బాగున్నాయా? ఎగ్ ఎలా ఇస్తున్నారు? బాగానే. అంటే ఇంతకుముందు మామూలుగా ఉడకబెట్టి ఇచ్చావు కదా, ఇప్పుడు నేను చూసాను అక్కడ అన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తున్నారు కదా, నీకు ఇలా బాగుందా అది బాగుందా? ఇలాగే బాగుంది. ఎందుకని? అలాగే ఉట్టిది తినడానికి బాగాలేదు, ఇప్పుడు ఫ్రై చేశారు కాబట్టి నచ్చింది. మామూలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఒకసారి తింటమే చాలా ఎక్కువ. నేను చదువుకున్నప్పుడు అయితే మనం ఒకసారి తినేసి మళ్ళీ వెళ్తున్నావు. అంత బాగుందా? నిజంగా? రైస్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంటుంది అంటే ఇంత ముందు మెత్తగా ఉందా, ఇప్పుడు పొడి పొడిలాడుతూ బాగుంది. ఇప్పుడు 7th కదా, 5th 4th కానీ 6th కానీ చదివేటప్పుడు అప్పుడు నీకు ఫుడ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? 6th లో ఉన్నప్పుడు అంటుకుంటూ చేతికి ముద్దగా ఉండేది, ఇప్పుడు బాగుంది. నిజమేనా? నాకెందుకో మరి నేను అక్కడ ఇందాక చూసినప్పుడు నాకు ఇంకా అంతే అనిపించింది, మెత్తగానే బాగుంది. నిజంగా బాగుందా లేదంటే టీచర్లు ఎవరన్నా అరుస్తారా? లేదు, బాగుంది. బుజ్జి, నీ పేరు? జాహ్నవి. ఫుడ్ ఏంటిది? పులిహోర, టమాటా చట్నీ. ఎలా ఉంది? బాగుంది. రైస్ ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. ఇంట్లో వండుకున్నట్టు పొడి పుల్ల ఆడితే బాగానే ఉంది. బుజ్జి, ఏం పేరమ్మా? యక్షిత అన్న. ఏం పెట్టారు ఈరోజు? పులిహోర, టమాటా పచ్చడి, ఎగ్. బాగుందన్న. రైస్ ఎలా ఉన్నాయి? బాగుందన్న, పొడిగా ఉంది. బాగుంది. టేస్ట్ బాగానే ఉండారా? బాగుంది. అంటే ఇంత ముందులాగా మెత్తగా ఉందా లేదంటే పొడి ఆడుతుందా? లేదన్న, ఇంత ముందు కన్నా ఇప్పుడే బాగుంది. సరే, ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 8th. 7th చదివేటప్పుడు కానీ 6th చదివేటప్పుడు కానీ అప్పుడు నీకు ఫుడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు తినేవాళ్ళం కాదన్న, క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు బాగుందని చెప్పి డైలీ ఇక్కడే తింటున్నాం.
నిజమేనా నిజంగా నిజమేనా లేదంటే టీచర్స్ ఏమన్నా అంటారు అలా అని కాదన్న, నిజంగా బాగుంది. రోజు ఏం పెడుతున్నారు? రోజు ఒక మెనూ ప్రకారంగా పెడతారన్న. మెనూలో ఎలా ఉంటే రోజు ఒకరోజు సాంబార్ రైస్, పప్పు, ఆకుకూర, అలా పులిహోర, టమాటా చట్నీ అలా పెడతారన్న. అన్ని బాగా మెను మెను కరెక్ట్ గానే పెడుతున్నారా లేదంటే మెను ఏమన్నా miss మెనూ మెనూ అక్కడ ఎలా ఉందో అలాగే పెడుతున్నారు. అంటే చిక్కీ ఇవ్వాల్సినప్పుడు చిక్కీ ఇవ్వటం, ఎగ్ ఇవ్వాల్సినప్పుడు ఎగ్ ఇవ్వటం, జాబ్ ఇవ్వాల్సినప్పుడు జాబ్ ఇవ్వటం, ఇవన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు. కరెక్ట్ మెనూ ప్రకారం ఇస్తున్నారు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నాకెందుకో మరి ఈ బియ్యం కొంచెం తేడాగా కనపడుతుంది. బాగుందన్న, సన్నగా బాగుంది. నాకెందుకు డిఫరెంట్ గా కనపడుతుంది? నాకైతే కంట్రోల్ బియ్యం లాగా కనిపిస్తున్నాయి. మాకు బాగుంది తినడానికి. ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఏంటి? ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ మెనూ మార్చారన్న. పాత మెనూ కన్నా ఈ మెనూ బాగుంది. ఫ్రైడ్ ఎగ్ ఇస్తున్నారు రోజు, ఎగ్ కర్రీ అంటే మెనూ మార్చారు. మెనూ కూడా బాగుంది. రైస్ క్వాలిటీ ఎట్లా ఉంది? రైస్ క్వాలిటీ పాతప్పుడు కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అన్న. పాతప్పుడు కొంచెం పేస్ట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం పొడి పొడిగానే ఉంటుంది అన్నం. ఇంకా కర్రీస్ కూడా మెనూ మారిన తర్వాత నుంచి బాగానే ఉన్నాయి అన్ని కర్రీస్ అన్ని. వాటర్ కూడా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అంటే ఫుడ్ విషయంలో మా స్కూల్స్ ఓపెన్ అవ్వగానే టీచర్స్ అందరూ చెప్తారు, హెడ్ మాస్టర్ కానీ లేదంటే మీ క్లాస్ టీచర్స్ కానీ వీళ్ళందరూ చెప్తారు, ఎవరన్నా వచ్చి అడిగితే ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పమని చెప్తారు. అలా చెప్తున్నావా? లేదన్న, నేను ఆల్రెడీ తిన్నాను. అంటే నాకు మామూలుగా బయట ఫుడ్ నచ్చదు, కానీ ఇక్కడ తిన్నాక బాగుంది కాబట్టే చెప్తున్నాను. ఎవరు చెప్తే నేను చెప్పనన్న. అలా కాదు, పిరికితనంగా ఎవరో చెప్పారని చెప్పాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నేను చెప్తున్నాను, అన్నం బాగుంది. మెత్తగా ఉంటుందా? నువ్వు అన్నట్లుగా పేస్ట్ లాగా ఉంటుందా లేదంటే? పేస్ట్ లా ఏమి ఉండట్లేదు అన్న, బాగానే ఉంటుంది. మెనూ కూడా మార్చారు, మంచి మెనూ పెట్టారు. ఎగ్ అప్పుడు బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ పెట్టినప్పటి నుంచి అందరూ తింటున్నారు. మెనూలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నారా లేదంటే ఎప్పుడన్నా మెనూ మిస్ అవుతుందా? మిస్ ఏం అవ్వట్లేదు అన్న, యాజ్ ఇట్ ఈస్ మెనూ ప్రకారం ఈ రోజు ఇది చేయాలంటే అదే, ఇంకా మార్చేది ఏం లేదు. అంటే స్నాక్స్ కానీ లేదంటే నువ్వు అన్నట్లుగా ఫ్రైడ్ ఎగ్ కానీ లేదంటే ఆ రాగి మాల్ట్ కానీ ఆ జావ కానీ ఇవన్నీ పెడుతున్నారు అన్న. రాగి జావకి నార్మల్ బయట వాడేది కాకుండా తాటి బెల్లం వాడుతున్నారు, మంచిదని తాటి బెల్లం వాడి రాగి జావ చేస్తున్నారు, తాగుతాం. ఫుడ్ కూడా బాగుంది. ఏం పెడుతున్నారు డైలీ మెనూ బాగానే పెడుతున్నారు. రైస్ ఎట్లా ఉంటుంది? సన్న బియ్యం తెచ్చారు, బాగుంది. నిజమే, తింటున్నాం, మేమందరం తింటున్నాం. ఎండిఎంఎస్ చెప్తున్నాం. ఫుడ్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. ఏం పెడుతున్నారు ఫుడ్? రైస్, పప్పు, పులిహోర, స్నాక్స్ ఇస్తున్నారు, జావా, ఎగ్, చిక్కీస్ అలా ఇస్తారు. రైస్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. రైస్ మెత్తగా ఉంటుందా లేదంటే పొడి పొడిగా ఉంటుందా? పొడి పొడిగానే ఉంది. అలా చెప్పని చెప్తున్నారా? లేదు. కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మారుస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అమల్లోకి తీసుకొచ్చిందో, ప్రధానంగా ఇందులో భాగంగానే గతంలో 10th వరకే ఉన్నటువంటి ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రారంభమైనటువంటి పథకానికి ఈ రోజు మళ్ళీ రివ్యూ ఎందుకు అంటే ఏదైతే 2025-26 విద్యా సంవత్సరాలు ప్రారంభమయ్యాయో ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థికి వారి ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో కొంత డబ్బును అయితే జమ చేయడం జరిగింది. అది ఒక పథకం అయితే, రెండవది ప్రధానంగా స్కూల్స్ ప్రారంభమైనప్పుడు అటు సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ కానీ వీరిద్దరి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి తెరలేపడం జరిగింది. అదేంటి అంటే గతంలో పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లేనటువంటి బియ్యాన్ని అందించేటువంటి క్రమం గతంలో ఉండేది. గతంలో ఉన్నటువంటి ఆ బియ్యాన్ని కానీ లేదంటే ఆ ఫుడ్ను కానీ తినేటువంటి టైంలో పిల్లలకి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావటం కానివ్వండి, లేదంటే అసలు తినడం మానేయటం కానివ్వండి, లేదంటే అసలు తినకుండా ఉండలేక ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకోవడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేయాలి. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు అనగానే దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి పరిస్థితులు కాబట్టి మధ్యాహ్న భోజన పథకం మంచి అందుబాటులోకి తీసుకురావాలి, నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని తీసుకురావాలి అని చెప్పి సప్లైస్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు కలిసి నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అయితే అసలు నిజంగా అది అమలవుతుందా, నిజంగానే సన్న బియ్యం ఇస్తున్నారా అని మనం ఈ రోజు ఒక ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ బ్యూటీ ఏంటి అంటే అక్కడ అన్నిటికంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఎగ్. గతంలో మేము చదువుకునే రోజులు అయితే ఓన్లీ బాయిల్డ్ ఎగ్ ఇచ్చేవాళ్ళు, అది కూడా వైట్ గా ఉండేది, అది కూడా సరిగ్గా ఉండేది కాదు. దాన్ని కూడా సగం మంది తింటే సగం మంది పడేసేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఫ్రైడ్ ఎగ్ చేసి కొంచెం జ్యూసీగా దానిపైన అప్పటికి దాన్ని కొంత పోపేసి మంచి ఫ్రైడ్ ఎగ్ లాగా ఇచ్చారు. విద్యాశాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత, లేదంటే విద్యాశాఖలో విద్యార్థుల పట్ల ఇంత శ్రద్ధగా ఆలోచించినటువంటి ఘనత, పిల్లలకి ఇంత నాణ్యమైనటువంటి బియ్యం అందించినటువంటి ఘనత కేవలం నారా లోకేష్ గారి అనే చెప్పవచ్చు. దీంట్లో తన వంతు పాత్ర పోషించినటువంటి నాదెండ్ల మనోహర్ గారి పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పక తప్పదు. ఫుడ్ అయితే చాలా బాగుంది, నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నారా లోకేష్ గారు కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదంటే సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ కానీ. మొత్తానికి దీని పట్ల అయితే పిల్లలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.